లీగల్ పాయింట్ ఇక్కడనే కావాలంటే అది రికార్డ్ లీగల్ పాయింట్ ఇక్కడనే కావాలంటే నా క్వార్టర్స్ E19 NSP వాళ్ళు అలాట్ చేశారు, జానారెడ్డి గారికి అలాట్ చేసినారు, వేరే చిన్నపరెడ్డి గారికి అలాట్ చేసినారు. ఎగ్జామ్ ఈ రోజుతో అయిపోతున్నటువంటి ఎంపీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళు అలాట్ చేసిన దానికి 16వ తారీఖు ఒక్క రోజు ముందు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే ఒక్క రోజు ముందు కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఖాళీ చేయమని చెప్పారు. సార్ ఒక్క రోజు ముందు నాకు ఇస్తే నేను ఇన్ రిటర్న్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, వాళ్ళు నాకు చేతికి కూడా ఇలే. then to I have given a in written explanation. ఈ రోజు నేను ఐఎమ్ హ్యాపీలీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. నాకు కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐ క్లియర్లీ సెడ్, మీరు రెవెన్యూ వాళ్ళకు ఏదైతే అప్పచెప్పినారో రెవెన్యూ వాళ్ళకి అథారిటీ ఉంది, ఇరిగేషన్ వాళ్ళకి అథారిటీ లేదు. అరే 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 అన్న, అందుకే కొంచెం సతీష్ భాయ్ నువ్వు కొంచెం ప్రతి ఒక్కరిని తిడుతున్నా. నేనేమంటున్నా, ఎప్పుడైతే ఇరిగేషన్ వాళ్ళకి నేను మళ్ళీ రిటర్న్ వాళ్ళకి చెప్పినో ఒక్క ఫోన్ కూడా లేకుండా బీయింగ్ మీ అయిన ఎక్స్ఎమ్మెల్యే నా సామాన్లన్నీ తీసి బయట చేసి ఆ ఇల్లు తీసి చేయాల్సిన అవసరం లేకుండా కనీసం ఆ ఇంట్లో 80 లక్షల ప్రాపర్టీ దాదాపుగా 4 రూమ్లు కొత్తవి కట్టి ఇంటీరియర్ చేసి ప్రతి ఒక్కరు చేసి నేను చేసిన. ఆ సామాన్లన్నీ మా నాన్న స్వయంగా ఆయన ఉన్నప్పుడు పాపం దగ్గరుండి కట్టించుకున్న ప్రతి ఒక్క ప్రాపర్టీ అందులో ఉంది. ఆ ప్రాపర్టీ నేను బయట నేను తెచ్చుకుంటా హాలియాలో పెట్టుకుంటా అంటున్నా. ఆ అథారిటీ నాకు లేకపోవడం, కనీసం ఖాళీ చేయించినప్పుడు తీయలేదు. ఎస్ ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. మీరు ఆ రైట్ ఎక్కడ తీసుకున్నారు? ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. హూ ఆర్ యూ టు స్టాప్ మీ ఓవర్ హియర్? హాలియా బయట ఆపడం ఏంటి? నేను అక్కడ పోయి నన్ను కొట్టే తప్పిందా? దాని ఏమన్నా సీల్? సార్ నేను యూ హ్యావ్ అథారిటీ. ఇఫ్ ఐ గో దేర్ అండ్ బ్రేక్ ద సీల్, if I go there and break the seal, you have authority. If I go there and make nuisance, you have authority. Every authority will go there and make nuisance. Sir, నేనేమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకోవాలి, రండి గ్రూప్ లో ఏం చేయలే. నేనేమంటున్నా, మా ఊళ్ళో నాకు అన్యాయం జానారెడ్డి దౌర్జన్యం కాదు. సాగర్ లో ఇదే రోజు 10 రోజుల కింద అయితే ఈ రోజు కాదు, ఈ రోజు చెప్పేది ఏమని కావాలనుకుంటున్నారు? ఏమని కావాలి తోటరండి అని చెప్తున్నా. ప్రతి ఒక్క సామాన్ కాదు. నేనేమంటున్నా, మీకు కావాల్సిందేంది? ఇదే ఎలక్షన్ రోజు వాళ్ళు అత్యవసరంగా వాళ్ళు క్లియర్ నాకు మొత్తం సామాన్లు బయట వేసిన అవసరం ఏముంది? నా సామాన్లు మొత్తం బయట వేస్తే నీకు తీసుకోవడం రెవెన్యూ. సార్ నాకేమంటున్నారు, రెవెన్యూ వాళ్ళు నాకు నోటీసులు సర్వ్ చేయలేదు. సార్ నన్ను ఏమన్నారు, రెవెన్యూ దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ. నన్ను ఇక్కడ ఎందుకు ఆపారు? ఒక్కసారి ఇరిగేషన్ అథారిటీ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి రిప్లై ఇస్తే వాళ్ళు నాకు తెలియకుండా తాళాల బలగొట్టి సామాన్లు ఇస్తున్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నా, నా సామాన్లు ఖరాబ్ కాకుండా చూసుకోండి, పోయి తీసుకొద్దాము, సామాన్లు తీసుకొద్దామని చెప్పిన తప్ప ఆ రికార్డింగ్ లో ఎట్లాంటి ఈసీ వైలేషన్ లేవు. మీ అంతటా మీరు ఈసీ వైలేషన్ ఊహించుకుంటే అది మీ తప్పు. నేనేమంటున్నా, సార్ నేనేమంటున్నా, చెప్తున్నా ఏమని పిలిపించారనేది కూడా ప్రొడ్యూస్ అంటే ఎవ్రీథింగ్ లీగల్. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వితౌట్ లీగల్ ఎవరికి కూడా ఏం చేయొద్దు. అది వినకుండానే మీరు ఆపే అధికారం లేదు. సపోజ్ నాట్ please come out, sir. I will explain everything. మీరు ఎందుకు బండి చెక్ చేసుకోవాలి? మేము పంపాను ఒక్కడే ఉండు.
పోలీసులు